మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వ్యక్తిగత నమ్మకం, స్వేచ్ఛ పెరుగుతాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. అలాగే మైత్రి బంధాలను పెంపొందించుకుంటారు. ఈ యొక్క ఆత్మీయులైన వ్యక్తులతో మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. కొత్త నిర్ణయాలు, కొత్త ఉత్సాహంగా తీసుకునే నిర్ణయాలతో పాటుగా దాంతోపాటు వ్యక్తుల యొక్క సహకారం, మంచి వ్యక్తుల యొక్క సహకారంతో ధైర్యంగా, సాహసంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. ప్రయాణాలు చేస్తారు. మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు. అన్ని విధాల అనుకూలమైన సమయంగా దాన్ని మార్చుకుంటారు. కానీ వీలైనంత వరకు ముఖ్యంగా బంధువర్గంతో మాత్రం మాట పట్టింపులు లేకుండా జాగ్రత్త వహిస్తూ, అంటే మీ మనసులో ఆ భావం లేకపోయినా మీరు మాట్లాడిన విధానం బట్టి ఇతరులకు అది వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉండే పరిస్థితులు ఉంటాయి కనుక బంధువుల్లో వీలైనంతవరకు మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించాలి. ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కూడా ఇదే రకమైన ఫలితం వర్తిస్తుంది. అంటే ఉన్నత విద్యకు కూడా ఆటంకాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుంభరాశి. అమ్మాయిక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఆకస్మికమైన ఖర్చులకు అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కొంత మీరు ఆత్మవిశ్వాసంతో, అధిక ధైర్యంతో మీరు మాట్లాడే విధానం, అంటే ఏదైనా సాధించగలనన్న నమ్మకంతో మీరు మాట్లాడే మాటల వల్ల కూడా వ్యక్తులతో ఘర్షణలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చేయకుండా ఇతరుల యొక్క సహకారం కోరుకునేటప్పుడు అది వృత్తిపరంగా కావచ్చు, లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే ఆకస్మికమైన ఖర్చులు కూడా, ముఖ్యుల కొరకు పెట్టే ఖర్చులు కూడా ఆకస్మికంగా అధికంగా ఉండే అవకాశం కూడా కనబడుతుంది. అంటే కుటుంబ సభ్యులు కావచ్చు, ఆత్మీయులైన స్నేహ సంబంధాల్లో స్నేహితుల కొరకు కావచ్చు, ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఒకటి కనబడుతుంది. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీ ఆలోచనలు చాలా చక్కగా ముందుకు పెడతాయి. ముఖ్యంగా సంతాన వర్గంతో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేస్తారు. మీ చిన్ననాటి మిత్రులను కలవడం, వారితో మీ యొక్క చిన్ననాటి జ్ఞాపకాలని నెమరు వేసుకోవడం, అలాగే ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడానికి మీ ధైర్యంగా, సాహసంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. మాటల్లో మీకు కొంచెం పౌరుషం అనేది పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. అలాగే భాగస్వామి వ్యవహారాల గురించి అధికంగా శ్రద్ధ తీసుకుంటారు. వ్యాపార విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. జీవిత భాగస్వామి యొక్క సహకారం, సలహాలు కోరుకుంటూ వారి ఆరోగ్యం మీద, వారి అభివృద్ధి మీద దృష్టి సారిస్తారు.